ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటిస్తూ ఉన్నారు సార్. సింగపూర్ అభివృద్ధి నమూనాను ప్రశంసిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు కదా సార్, ఎన్నికలకు ముందు చెప్పారు, తర్వాత చెప్పారు, సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ సింగపూర్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? సింగపూర్కు అసలు ఆంధ్రప్రదేశ్కి పోలిక ఉందా అనేది మొదటి క్వశ్చన్. ఆ పోలిక లేకుండా మనము ఆశిస్తే తప్పలేదు. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ మన రాజకీయ నాయకులు ఇలా కామన్గా మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటాడు, డలాస్ చేస్తా, హైదరాబాద్ అంటాడు, కరీంనగర్ డలాస్ చేస్తా, లండన్ చేస్తా, ఇంకోటి చేస్తా అని కేసీఆర్ అంటుంటాడు. సో అన్న మాటలు చూసాం మనం. ఇవన్నీ కామన్గా మాట్లాడుతుంటారు. చైనా వెళ్ళొచ్చి చైనాలో ఎంత బాగా ఉన్నాయి చూడండి. ఆ షాంఘై 20 years క్రితం షెంజన్ నగరం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది, 20 years క్రితం షాంఘై నగరం ఎలా ఉండే, ఇవాళ ఎలా ఉన్నాయి, ఇలా మాట్లాడుతుంటారు. కానీ రియాలిటీలో మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి, అవి ఉన్నాయి. మొదటిది, సింగపూర్ ఈజ్ నాట్ మల్టీ పార్టీ డెమోక్రసీ కాదు. మనలాంటి ఫ్రీ మీడియా ఉండి మల్టీ పార్టీ డెమోక్రసీగా ఫ్రీడమ్ ఉన్న కంట్రీ కాదు. దట్ ఈస్ ద ఎనదర్ ఫ్యాసెట్ ఆఫ్ సింగపూర్. సింగపూర్ ఈజ్ అన్ అథారిటేరియన్ స్టేట్. చాలామందికి తెలియదు అది. ఇట్స్ అక్కడ పబ్లిక్ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పబ్లిక్ సర్వీసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సింగపూర్లో రూల్ ఆఫ్ లా చాలా సమర్థవంతంగా ఉంటుంది, నిజమది. కానీ అదే సమయంలో ఎట్ వాట్ కాస్ట్ అనుకుంటే ఎట్ పొలిటికల్ ఫ్రీడమ్ తక్కువ. మనలాగా రోజు ఎవరికి తోచింది వాడు రాసుకొని, ఎవరికి తోచిందని మాట్లాడుకునే విశృంఖల స్వేచ్ఛ ఉండదు అక్కడ. సో మరి అలాంటి పరిస్థితులు ఉంటాయా మన దగ్గర? తెలుగునాట చూడండి, వాళ్ళ మీకు చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నారు కదా, ఒక్కసారి సింగపూర్ టీవీ ఛానళ్ళు పెట్టి చూడండి, సింగపూర్ పత్రికలు పెట్టి చూడండి, ఇక్కడ మన తెలుగులో ఉన్న ఆ 3-4 ఛానళ్ళు పెట్టి చూడండి. వీళ్ళ డిబేట్ ఎట్లున్నాయి, వాళ్ళ డిబేట్ ఎట్లున్నాయి ఒక్కసారి చూడండి. అక్కడ పేపర్లు చూడండి, ఇక్కడ పేపర్లు చూడండి. ఏముంటాయి ఇక్కడ? ఆ 2 పేపర్లు, ఆ 2 ఛానల్లో రోజు జగన్మోహన్ రెడ్డి తిడుతూ వార్తలు. ఆ ఒక్క పేపరు, ఆ ఒక్క ఛానల్లో రోజు జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ, చంద్రబాబు నాయుడు తిడుతూ వార్తలు. అంటే ఆ 2 పత్రికలు, ఆ 2 ఛానల్లో చంద్రబాబు నాయుడు పొగుడుతూ, జగన్మోహన్ రెడ్డి తిడుతూ, ఆ ఒక్క పత్రిక, ఆ ఒక్క ఛానల్లో చంద్రబాబు నాయుడు తిడుతూ, జగన్మోహన్ రెడ్డి పొగుడుతూ. ఇంత తప్ప ఏమన్నా ఉంటుందా? అసలు ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలని చర్చ ఎక్కడ ఉందా? మరి చంద్రబాబు నాయుడు సింగపూర్లో ఉన్నారు కదా, చూసి సింగపూర్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ఇట్లాంటి రోజు షౌటింగ్ మ్యాచెస్ ఉన్నాయా? రోజు పొద్దున్న లేస్తే ఓనోడు తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం ఉన్నదా అక్కడ? సింగపూర్లో ఈ రకమైన రాజకీయ సంస్కృతి ఉందా? సో అది మొదలు మనం నేర్చుకోవాలి. మనలాగా రాజకీయ సంస్కృతి అక్కడ లేదు, పొలిటికల్ కల్చర్. అయితే చాలామంది ఒక రాంగ్ నోషన్ ఏముంటుందంటే డెమోక్రసీ వల్ల నష్టం అని. కానీ వాళ్ళు అమర్త్య సేన్ రాసిన ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ, ఫ్రీడమ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక పుస్తకం ఉంది, అది చూడండి ఒకసారి. ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ, డెవలప్మెంట్ పరస్పర విరుద్ధమే కాదు. డెమోక్రసీ ఉండి కూడా ఫ్రీడమ్ మంచి డెవలప్మెంట్ సాధించవచ్చు కూడా. అని అన్ఫార్చునేట్లీ మనకు అథారిటేరియన్ రూలే ఆదర్శంగా కనబడుతుంది. తర్వాత సింగపూర్ చూడండి మీరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సింగపూర్ స్వాతంత్రం వచ్చిన మన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించాడు, మన స్వాతంత్రం వచ్చాక 20 years అక్కడ వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. మరి వాళ్ళు ఎలా సాధించగలిగారంటే రూల్ ఆఫ్ లా పకడ్బందీగా. మన దగ్గర రూల్ ఆఫ్ లా అట్లుందా? ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షం పైన వేట. పోలీస్ అధికారులు రోజు పొద్దున్నెత్తి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అచ్చెన్నాయుడు వెనకాల, కొల్లు రవీంద్ర వెనకాల, చంద్రబాబు నాయుడు వెనకాల పడ్డారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ పని ఏంది? రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వెనకాల, వాళ్ళ వంశీ వెనకాల, ఇదే గోల కదా. సో అప్పుడైనా ఇప్పుడైనా పోలీసు వ్యవస్థను రాజకీయాలకే వాడుకున్నారు తప్ప, జగన్ అయినా చంద్రబాబు నాయుడు అయినా రాజకీయ వేటలోనే పోలీసులకు సమయం అంతా పోతుంది తప్ప రూల్ ఆఫ్ లా కోసం ఎక్కడ వాడుతున్నారు? నేనేమి ఒక్కనంటలేను. మరి సింగపూర్లో ఇట్లా ఉన్నదా రూల్ ఆఫ్ లా? సింగపూర్లో పోలీసులు ఈ రకంగా రోజు పొలిటికల్ కేసెస్ చుట్టూ తిరుగుతున్నారా చూడండి. మరి సింగపూర్లో వండర్ఫుల్ రూల్ ఆఫ్ లా ఉంది. మరి అది మన దగ్గర ఉందా రూల్ ఆఫ్ లా? తర్వాత సింగపూర్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎంత? ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటా? ఆంధ్రప్రదేశ్లో లిటరసీ లెవెల్స్ ఎంత? నిజంగా చెప్పాలంటే సింగపూర్కు లేనివి ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి. సింగపూర్ ల్యాండ్ లేదు. సింగపూర్ ఇది హైలీ ల్యాండ్ స్కేర్స్ కంట్రీ. వాటర్ లేదు, వాటర్ కూడా దిగుమతి చేసుకోవాలి. మలేషియాలో ఒక ఫెడరేషన్లో భాగంగా ఉన్నప్పుడు విడిపోయాక సింగపూర్ ఒక అన్సర్టన్ ఫ్యూచర్తో ఉండే.
సింగపూర్లో ఇవాళ హైడ్రోకార్బన్ రిజర్వ్స్ లేవు, కానీ ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ నేషన్లో సింగపూర్ ఒకటి. ఇట్స్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్ సెంటర్. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పుడు కాదు, 1980స్లోనే ప్రపంచంలో ఉండే హార్డ్ డిస్కుల్లో 50% సింగపూర్లో తయారయ్యాయి. సో అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్, షిప్పింగు. సో సింగపూర్కు ఉన్న తీరం ఎంత, ఆంధ్రప్రదేశ్కు ఉన్న తీరం ఎంత? సో ఆ సింగపూర్ గేట్వే టు ఏషియా అంటారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయకూడదు? 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది. మరి సింగపూర్లో ఉన్న పోర్టుల్లాగా ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్టు డెవలప్ చేశారు చెప్పండి నాకు? 974 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు ఉన్నాయి, హైడ్రోకార్బన్ రిజర్వ్ కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. సింగపూర్లో లేని ల్యాండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీకు సింగపూర్లో నువ్వు కారేసుకొని అటు నుంచి తిరిగి రావచ్చు ఒక్కసారి. మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ల్యాండ్ అంటారు, అంటే తీర ప్రాంతానికి దూరంగా చాలా పెద్ద భూభాగం ఉంది. కానీ మనం అట్లా ఉందా? సింగపూర్ ఇస్ ఎ సిటీ ఇన్ గార్డెన్ అంటారు, అంటే అక్కడ ఎన్విరాన్మెంట్కు హయ్యెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మన దగ్గర ఏం చేస్తున్నాం? మంచి బ్రహ్మాండమైన సారవంతమైన జరీబు భూముల్ని మనము ఇండస్ట్రీస్ కొరకనో నగరాల నిర్మాణం కొరకోమో కాంక్రీట్ జంగల్స్గా మార్చుకోవడం లేదా మనం? ఇప్పుడు మీకు నెల్లూరు జిల్లాలో ఆ గొడవ ఎందుకు? రైతులు ఎందుకు, ఆ కరేడు రైతులు ఎందుకు పోరాడుతున్నారు? అయ్యా మాకు 4 పంటలు 3 పంటలు వస్తాయ్యా, అది ఇక్కడ మీరు ఆ ఇండస్ట్రీ సోలార్ పరిస్థితి ఇక్కడ ఎందుకు పెడతారు? ఏదైనా మెట్ట ప్రాంతంలో పెట్టండి అని వాళ్ళు అంటున్నారా లేదా? సో మరి సింగపూర్ అట్లుందా? దే గివ్ వెరీ హై ఇంపార్టెన్స్ టు ఎన్విరాన్మెంట్, సిటీ ఇన్ గార్డెన్ అంటారు దాన్ని, ల్యాండ్ లేకపోయినా కూడా. సో అందువల్ల ఇక్కడనేమో మనము భూమి, నేల, వనరులను ఇష్టారాజ్యంగా వాడుకుంటాం. సింగపూర్లో అలా వాడతారా? సో సింగపూర్ నుంచి నేర్చుకోండి ఖచ్చితంగా. మంచి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్, హెల్త్ వీటి మీద ఎంత ఖర్చు పెడుతున్నారు లెక్కలు తీయండి. సింగపూర్ ఎంత చేస్తుందో లెక్కలు తీయండి. సింగపూర్లో ఉన్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఉండకూడదు? నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది. సో అలాంటి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఒక యూనివర్సిటీ నాకు చూపెట్టండి. మీరు ఎందుకు లేదు? మరి దానికి మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ మనం ఏమున్నది, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మనసులో వైస్ ఛాన్సలర్గా నియమించుకోవడం, వైస్ ఛాన్సలర్లో అధికార పార్టీ కార్యకర్తలాగా పనిచేయడం. మన అలా ఉందా సింగపూర్లో? సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అట్లా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో తన వాడిని పెట్టుకోవాలని చూస్తారా? తమ కులం వాళ్ళని పెట్టుకోవాలి. ఏ కులం వాళ్ళు ఏ యూనివర్సిటీలకు ఉన్న లెక్కలు వేసుకుంటారు అక్కడ. మన దగ్గర అవే లెక్కలు కదా రోజు పొద్దున్న లేస్తాయి, ఈ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఉన్నా. సో అక్కడికి ఇక్కడికి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. కానీ సింగపూర్కు లేని అద్భుతమైన అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. అవి ఎందుకు చేయకూడదనే పాయింట్. అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉంది, మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో చేయలేమా? ఫైనాన్షియల్ టెక్ హబ్గా మీకు వైజాగ్ను డెవలప్ చేయాలని ఎప్పటి నుంచి వింటున్నాం? ఐటీని విశాఖ తరలించాలని 10-20 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఎంత తరలించారు ఇప్పటి వరకు? ఈ 20 ఏళ్ళు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు, జగన్ అనే కాంటెక్స్ట్లో చెప్పడం లేదు. తీర ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేయకూడదు? ఇంత విశాల తీర ప్రాంతం ఉండి కూడా మన సింగపూర్తో ఎందుకు పోటీ పడతలేం? అక్కడున్న పొలిటికల్ కమిట్మెంట్ మన దగ్గర లేదు, అక్కడున్న రూల్ ఆఫ్ లా లేదు, అక్కడున్న సివిక్ డిసిప్లిన్ లేదు. రోడ్డు మీద చెత్త వేయడానికి 1-2 సార్లు ఒక పౌరుడు ఆలోచిస్తాడు. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా ఉంది, మన దగ్గర ఉందా ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్? సింగపూర్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది అక్కడ ఉందా మనకు? సో అందువల్ల మొదలు హ్యూమన్ రిసోర్సెస్, రూల్ ఆఫ్ లా, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎఫిషియెంట్ డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ఒక వెరీ గుడ్ పొలిటికల్ కల్చర్ డెవలప్మెంట్ తప్ప ఈరోజు తిట్టుకునే పొలిటికల్ కల్చర్ కానీ పొలిటికల్ కల్చర్ ఏర్పాటు కనుక చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సింగపూర్కు 10 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే సింగపూర్కి లేని వాటర్ ఉంది, సింగపూర్కి లేని ల్యాండ్ ఉంది, సింగపూర్కి లేని హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా, సింగపూర్లో పిల్లలు లేరు, టీచర్లు లేరు, కానీ వరల్డ్స్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో సింగపూర్ ఒకటి. అంటే పిల్లలు వేరే దేశాల నుంచి వస్తారు, టీచర్లు వేరే దేశాల నుంచి వస్తారు, అక్కడ వచ్చి వాళ్ళు చదువులు చెప్తారు. ఎందుకంటే నాకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. నేను 10-15 ఏళ్ల క్రితం నేను మా దగ్గర ప్రొఫెసర్ గారు రండి జర్నలిజంలో అని, నేను వెళ్ళలేదు. సో అందువల్ల టీచర్ను బయటకు వెళ్ళి తెప్పి వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని పిల్లలను కూడా ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు ఒక వరల్డ్స్ ఎడ్యుకేషన్ సెంటర్గా సింగపూర్ ఎమర్జ్ అయింది. మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయకూడదు ఈ పని? మన ప్రపంచంలో ఉన్న దేశాల బిడ్డలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో చదువుకునేలా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి కదా. అలాంటి విజన్ ఉండాలి, అలాంటి కమిట్మెంట్ ఉండాలి, అలాంటి పొలిటికల్ కల్చర్ ఉండాలి. అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్పేది నిజం, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ సింగపూర్. కానీ సింగపూర్ అనేది ఒక ఆకర్షణీయమైన నినాదంగా కాదు, ఆచరణగా మారాలనేదే కోరుకునేది.